సో బేసిక్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మీరు చదువుతున్నప్పటికి, మేము చదువుతున్నప్పుడు, ఇప్పుడు పిల్లలు చదువుతున్నప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. సో మీకు ఏది ద బెస్ట్ అనిపిస్తది? యాక్చువల్‌గా మన ఎడ్యుకేషన్ వచ్చేసి బేసికల్‌గా ద బెస్ట్ ఎడ్యుకేషన్. అంటే ఏంటంటే ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎనీథింగ్ యూ కెన్ చూస్. లైక్ స్కూల్ తర్వాత మన స్కూలింగ్‌లోనే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని ఇంట్రెస్ట్‌ని బట్టి మనం నెక్స్ట్ ఇంటర్మీడియేట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే సెలక్షన్ కాస్త ఫోర్సబుల్ సెలక్షన్‌లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. యాహ్! అంటే బ్రదర్ చెప్తే, మదర్ చెప్తే, ఫాదర్ చెప్తే, కజిన్ చెప్తే వాళ్ళు ఏది తీసుకోమంటే అది తీసుకోవడం. మీరు రిలేటివ్స్ మర్చిపోయారు అసలైన వాళ్ళు. బేసికల్‌గా కంపారిజన్ అంతా రిలేటివ్స్‌తోనే ఉంటుంది. రిలేటివ్స్‌లో యూఎస్ ఎళ్ళాడు. యూఎస్ ఎళ్ళాడు, ఏ ప్రాసెస్‌లో ఎళ్ళాడు, ఎంత పెట్టాడని పక్కన పెడితే యూఎస్ ఎళ్ళాడు, దట్స్ ఇట్. సో యూఎస్ ఎళ్ళడానికి అతను ఏం చేశాడు, ఏ ఎడ్యుకేషన్ చేశాడని పక్కన పెట్టి యూఎస్ ఎళ్ళాడు. సో నువ్వు యూఎస్ ఎళ్ళాలి. దానికేంటి అతను సిఎస్సి, ఐటీ తీసుకొని ఎళ్ళాడు. వీసా ప్రాసెస్ రన్ అయింది. ఎంఎస్ ఏదో కాలేజ్‌లో ర్యాంక్ వచ్చేసింది, వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ ఈ పర్సన్, ఇంకో పర్సన్ మనం తీసుకుంటే వీడికి సిఎస్సి, ఐటీ ఇంట్రెస్ట్ ఉండదు. తీసుకెళ్ళి ఫోర్స్‌బుల్‌గా బీటెక్ సిఎస్సిలో ఏస్తారు. ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వడానికి 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయిపోతది. యూఎస్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ ఏమైంది, కంపారిజన్ వల్ల ఈ కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే యూఎస్ వెళ్ళలేక, ఇక్కడ బీటెక్ పాస్ కాలేక కంప్లీట్‌గా ఏంటంటే మళ్ళీ అదర్ ప్రాసెస్‌లోకి వెళ్తాడు. అదే స్టార్టింగే ఈ కంపారిజన్ పక్కన పెట్టి, సో బాబు నువ్వు ఏం చదువుతావు, డిగ్రీ చేస్తావా, లేదా ఇంకేదైనా స్పెషల్ కోర్సెస్ నేర్చుకుంటావా, నేర్చుకొని వాటి సైడ్కి వెళ్తే ఈ 5 ఇయర్స్ వేస్ట్ కాపు, వీడి ఎడ్యుకేషన్ బ్రైట్నెస్గా ఉండు.